ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 29వ తేదీ గురువారం 2025వ సంవత్సరం సాయంకాలం. నా మనవడు గుడికందల కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. ఒకవైపు కరోనా మహమ్మారి మొదలైంది. గర్భవతులు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి, బయటికి రాకూడదు అని ఉంది. నాకు 60 కాదండి, ఇంకా ఎక్కువే, 80కి దగ్గర ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పాను. ఇవాళ నాకు అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే కాసేపు వర్షం వస్తుంది, కాసేపు ఎండ వస్తుంది. తీరా సాయంకాలం 5 గంటలకి నేను విజయవాడ వించిపేట నుండి పోరంకి వెళ్ళాలని డాక్టర్ కీర్తన్ బర్త్డే ఫంక్షన్లో పాల్గొనాలని అనుకున్నాను. అయితే నేను ఎప్పుడు ఒకటి మాత్రం పాటిస్తుంటాను. వయసు పైబడింది, 6 దాటిందంటే చూపు ఇబ్బందికరంగా ఉంటుంది. పోనీ 4:30కి 5ంటికి బయలుదేరదామంటే అప్పుడు వర్షం మొదలైంది. వర్షం ఎప్పుడు వస్తుంది, ఎండ ఎప్పుడు వస్తుంది దేవునికి తెలుసు కదా. సరే, ఈరోజు పరిశుద్ధ గ్రంథం తెరిస్తే మత్తయి 19:14 చదువుకున్నా. అయితే అగమ్య గోచరంగా ఉంది నాకు పరిస్థితి. అటు పోరంకి డాక్టర్ కీర్తన్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళలేకపోయానే, బ్లెస్సింగ్ చేయలేకపోయానే అని ఫోన్లో పొద్దున్నే నేను తెలియజేశాను అనుకోండి, అది వేరే విషయం. లోపల కొద్దిగా బాధ ఉంది. అది పోరంకి అంటే చాలా దూరం. నా వయసుకి కళ్ళు కనబడవు. బస్సు కానీ ఆటో కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా ఇబ్బంది జరుగుద్ది, వర్షం వస్తుంది. అందుకే వెళ్ళలేకపోయాను. వెళ్ళకపోయినా ఆ బిడ్డలందరి కోసం నా ప్రార్థనలో రోజు జ్ఞాపకం చేసుకోవడం నా బాధ్యత. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఏది జరిగినా కూడా ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనే మాట ఉంది. దాన్ని నేను జ్ఞాపకం చేసుకొని అన్నట్టు ఈరోజు షాహుల్ అండ్ సన్స్ మొబైల్ సిటీలో ఒక వైర్లెస్ మైక్, అదేనండి, షర్ట్కి తగిలించుకొని మాట్లాడేది. దానివల్ల ఏంటంటే వీడియోలో శబ్ద కాలుష్యం రాకుండా నా మాటలు స్పష్టంగా వినబడుతుందని కొన్నాను. కానీ అది అతను ఆ షాప్ ఆయన చెప్పిన డైరెక్షన్ చాంతాడంత ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఒక ఏమీ తెలియని వాడికి ఆ ఈ ఊ అంటే అది ఒక గంటలో ఓ పూటలో గుర్తుండేది కాదు. నేను వయసు పైబడిన వాడిని. ఆ షాప్ ఆయన ఏమో ఇదిగో ముందు ఇలా నొక్కాలి, తర్వాత ఒక అరగంట ఛార్జింగ్ పెట్టాలి, తర్వాత ఇలా చేయాలి, ఇవన్నీ చెప్పాడు. ఏది మళ్ళీ చెప్పు అనలేము కదా. సరే, విన్నట్టుగా అర్థమైనట్టుగా సైలెంట్గా అది తీసుకొని వచ్చేసాను, దేవుని చిత్తం. అయితే నాకు ఆశ మాత్రం ఉంది. ఆ మైక్ షర్ట్కి తగిలించుకొని నేను వీడియోలో మాట్లాడాలని మూలన పెట్టేశాను. అయితే ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ వీడియో చేస్తున్నప్పుడు వర్షం పెద్దగా వస్తుంది, ఆగమ్య గోచరంగా ఉంది.
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివి. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఇవాళ నా సంతానం ఎవరు ఫోన్లు చేయలే. ఇవాళేంట్లే ఈ మధ్య చేయటం మానేశారు. ఎవరు చేసినా ఎవరు చెయ్యకపోయినా యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉన్నాడు అని చెప్పిన నా దేవుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు వాని కంటే గొప్పవాడు అని నేను ఎప్పుడో గ్రహించాను. అందుకని నా దేవునితో ఉంటాను, దేవునిలో ఉంటాను. అయితే నా లోతైన కోరిక, నా గోల్ ఏంటంటే గంటల తరబడి నేను ప్రార్థనలో కొనసాగాలనేది నా చిరకాల కోరిక. అదేవిధంగా 1000 స్తుతులు ఆ పుస్తకాన్ని 1వ స్తుతి నుండి 1000వ స్తుతి వరకు నాన్ స్టాప్గా చదవాలి. ఒక్కొక్కటి 5 సార్లు చదవాలనేది నా కోరిక. నాకు వెండి బంగారాలు వద్దు, కానీ దేవుడు నన్ను పోషిస్తున్నాడు కాబట్టి నాకు నా బలమైన లోతైన నిజమైన కోరిక ఏంటంటే గంటల తరబడి దేవునిలో ప్రార్థనలో కొనసాగాలనేది. అతడు చేయునదంతయు సఫలమగును. 1 కీర్తన 1-3 వచనాల్లో ఉంది ఆ మాట. అదేవిధంగా సహోదరులు
భక్త్ సింగ్ వంటి దైవజనుడిలాగా నేను ఎక్కువ దేవుని ధ్యాసలో ఉండాలనేది నా కోరిక. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఈరోజు డాక్టర్ కీర్తన్ బర్త్డే అని సంతోషం, వెళ్ళలేకపోయానే అనే బాధ. ఇన్నాళ్ళు ఎండ అని బాధపడ్డాం, ఇప్పుడు వర్షం వస్తుంది. మిళితమైన వాతావరణం, అంతా అగమ్య గోచరంగా ఉంది. యెహోవా ఈరే. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.